హాయ్ సాయి లతా రెడ్డి, గంగాధరి హాయ్, గాయత్రి హాయ్, దివ్య ధను హాయ్, ప్రవీణ్య హాయ్, లవ్లీ నాని హాయ్, హాయ్ బేబీ అంజీవా హాయ్, స్వాతి హాయ్, సాత్విక హాయ్, రౌడీ క్షత్రియ హాయ్, సారు హాయ్, హాయ్ హాయ్, భాగ్యశ్రీ హలో, ఐఎమ్ ఇన్నోసెంట్ గర్ల్ హాయ్, డోరేమోన్ క్రష్ హాయ్, హాయ్ 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 హాయ్, మణి కుమార్ హాయ్, మౌనిక గంగిశెట్టి ఎస్, పావని హాయ్, నవీనచారి హాయ్, హాయ్ హారిక చిన్ని హాయ్, రాధాదేవి హాయ్, లక్ష్మి హాయ్, హలో 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 హలో, వ్యూ రిక్వెస్ట్. మహి అన్న వచ్చాడు లైవ్కి. మహి అన్న ఎక్కడొచ్చాడు? హాయ్ 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 హాయ్, మెసేజ్ చేస్తే ఒక్కసారి కూడా. శృతి డార్లింగ్ హాయ్. అయ్యో ఏం నా ఫేస్ పెద్దగా అయిపోయింది. హలో హాయ్ కృష్ణ. హాయ్ డైరెక్టర్ గారు. ఇద్దరు అమ్మాయిల ముద్దుల కృష్ణ అన్నమాట. మామూలుగా లేదుగా మరి. ఆ? చాలా ఏమంటారు మీ ఫ్యాన్స్? ఇంకా అడగలేదు, ప్రస్తుతానికి అందరూ హాయ్ హాయ్ హలోసే ఉన్నాయి. ఈకేపి ఏకేసి టైటిల్ సాంగ్ సూపర్ నవి అంట. థ్యాంక్ యూ సో మచ్. ఆ రెస్పాన్స్ కోసం ఇప్పుడు వచ్చామా, ఇంటిమేషన్ ఇవ్వడానికి కోసం వచ్చాం. ఐ హోప్ అందరికి థ్యాంక్ యూ మీకు అందరికి చాలా బాగా నచ్చింది అనుకుంటున్నా సాంగ్. చాలా డేస్ నుంచి, చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారు. మీలాగే నేను కూడా చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా. అవును, నిజంగానే నువ్వు చాలా వెయిట్ చేసావు. నీ పేషెన్స్ కి నేను మెచ్చుకుంటున్నాను నవి. థ్యాంక్ యూ నిజంగానే. నువ్వే కాదు, యాక్చువల్లీ యాక్టర్స్ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంత సేపు వెయిట్ చేయించాను. యాక్చువల్లీ అంతే కష్టపెట్టాను, అంతే వెయిట్ చేయించాను. ఎంత వెయిట్ చేసినా, ఎంత కష్టపడినా ఇలాంటి ఒక అవుట్పుట్ చూస్తే ఖచ్చితంగా ఎవరైనా హ్యాపీ ఫీల్ అవ్వాల్సిందే కదా. యా, ఓకే. నీ ఫ్యాన్స్ ని అడిగేద్దాం అసలు సాంగ్ ఎలా ఉంది ఏంటి అనేది. ఆల్రెడీ వస్తున్నాయి కమెంట్లు చాలా. మీ షార్ట్ ఫిలిం చాలా బాగుంది. అమ్మో, ఇంకా సాంగ్ కి మీరు షార్ట్ ఫిలిం రేంజ్ లోకి వెళ్ళిపోయారంటే. చాలా అంటే చాలా బాగుంది. 4 times చూసారంట. థ్యాంక్ యూ నవీన్, నవీ 3426. పింకీ హాయ్. నవీన్ అందరినీ డామినేట్ చేశాడు కదండి, చెప్పండి. నేనే ఎవరిని డామినేట్ చేయలేదండి. ఏం లేదండి, అంతా ఈక్వల్ గానే ఉన్నాం మేము. ఎక్సలెంట్ సాంగ్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ. యూ లుక్ సూపర్ ఇన్ మూవీ. థ్యాంక్ యూ. ఆ లుక్స్ కి రీజన్ డైరెక్టర్ అన్నమాట. నేను 10 times సూపర్ సాంగ్. థ్యాంక్ యూ. దానికోసం నవీన్ కూడా చాలా త్యాగాలు చేయాల్సి వచ్చింది. 4 నెలలు కటింగ్ హెయిర్ కట్ చేయకుండా గెడ్డం పెంచుకొని ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా టైం ఇచ్చి ఉంటే నేను ఇంకా బాగా చూపించేవాడిని. నవీన్ వెనకాల ఒక పిల్లలు కూడా వేసుకోండొచ్చు. ఇలా గుండ్లు, కాలు గుండ్లు ఉండేవి కాదు. అయినా కానీ చాలా అదృష్టం. డెబ్యూట్ లోనే చక్క మంచి ఇద్దరు హీరోయిన్స్ తో చేసావు. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి. అబ్బా,
నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా అమ్మ మా నాన్న చూడలేదు. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటదని చూడాలి. ఆ చాలా అందులోనూ నాకంటే ఎక్కువ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అసలు. ఖచ్చితంగా. నేను యాక్చువల్లీ వాళ్ళ రివ్యూ కోసమే చూస్తున్నాను యాక్చువల్లీ. మీ నాన్నగారికి నేను చాలా ప్రామిస్లు చేశాను. తెలుసు. చాలా ప్రామిస్లు చేశాను, చాలా మాటలు చెప్పాను. వాటన్నిటిని నిలబెట్టుకోవాలి కదా. ఈవినింగ్ చూసాం ఎలా ఉంటది రియాక్షన్ అనేసి. నా ఇంకా వరకు అయితే వెళ్ళలేదా? చాలా బాగా నచ్చింది. నేను ఇంటికి వచ్చా, వాళ్ళు ఇంకా రాలేదు. ఓహో, ఇంటికి వచ్చేసావా? మీరు చేసిన ఏ చిన్న వీడియో అయినా సూపర్ గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఆ చిన్న చిన్న వీడియోస్ ఇలా 5 నిమిషాలు చేసే వీడియో సాంగ్ వరకు తీసుకొచ్చాయన్నమాట. సాంగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ పవన్. హాయ్. హాయ్ బోత్ ఆఫ్ యూ. ఐ థింక్ చాలా సూపర్ మూవీ. చూసుంటారు అండ్ ఇంకా చూడకుండా ఉన్న వాళ్ళు కూడా వెంటనే చూడండి. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఆబ్వియస్లీ ట్రైలర్స్ కి మనం అంతా చాలా ఊగిపోయాం, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని. అండ్ అట్ లాస్ట్ ఇవాళ రిలీజ్ అయింది. అండ్ వెంటనే ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. చాలా చాలా ఎమోషనల్ తో కూడుకున్నది అది. సస్పెన్స్లు, సర్ప్రైజ్లు, థ్రిల్లింగ్లు చాలా ఉంటాయి అన్ని మన. కలిపి ఈవెన్ ఆ వీడియో సాంగ్ చేసిన వీళ్ళకే సర్ప్రైజ్ అనుకుంటా కదా. మీకే సర్ప్రైజ్ కదా అవి. అవును. ఇంటనేగా ఇక్కడి నుంచి ఇట్లానే అక్క అక్క వాళ్ళ ఊరికి వెళ్ళున్నా. అక్క వాళ్ళ ఊరికి వెళ్ళి ఇవాళే వచ్చాను నేను కూడా. థ్యాంక్ యూ సూపర్ సాంగ్ అన్నందుకు. యాక్చువల్లీ సాంగ్ పాడింది ఎవరో కాదు, మన సాయి చరణ్ అని, టిఎఫ్ఐ సింగర్ అన్నమాట ఆయన. బెల్లం శ్రీదేవి పాట పాడారు కదా, ఆయనే. మాకు దారా ప్రిస్కిల్లా హాయ్ పేరు బాగుంది. హ్యాపీ ఏ హోలీ, అన్న హ్యాపీ హోలీ. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. హ్యాపీ హోలీ. హోలీ శుభాకాంక్షలు ఏ హాయ్ టు మీ. మా హాయ్ టీం జ్యోతి తరఫున. సూర్యనారాయణ. మా ఈకేపీ ఏకేసి టీం తరపున అందరికీ హోలీ శుభాకాంక్షలు. బాగా కలర్స్ తో మీ లైఫ్ కూడా అలానే అసలే కలర్ఫుల్ గా హ్యాపీగా ఉండాలనేసి మా అంతా మా కోరుకుంటున్నాను. వీడియో సాంగ్ లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి, ఒకసారి చూసేయండి. అండ్ ఇంకొక విషయం, సో వీడియో సాంగ్ చూసిన వాళ్ళు ఉంటే మీకు నచ్చిన సీన్ ఏముందో చెప్పండి ఒకసారి. మీకు నచ్చిన బిట్ అన్ని ఏది బాగుందో ఒకసారి కమెంట్ చేయండి. చెప్పండి నవీన్ గారు. దేనికి ఎక్కువ ఆ బిట్లన్నీ బాగున్నాయని చెప్పేయండి. అప్పుడే నేను కూడా ఇదే ఉన్నాను, ఆ బిట్లన్నీ బాగున్నాయని. నాకు చాలా వరకు నచ్చింది వచ్చేసి ఒకటి భరతనాట్యం ఆ లుక్స్ ఒకటి చాలా బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ సీన్ నేను వద్దు వద్దు అని చేశా కదా, ఆ సీన్ చాలా బాగా నచ్చింది. అవును కదా. యాక్చువల్లీ నీ చేత అసలు సొక్కా ఇప్పించడానికి ఎన్ని తిప్పలు పడాల్సి వచ్చిందో నాకే తెలుసు. నిజంగా అదొకటి మా ఫ్రెండ్స్ నేను అప్పుడే నీకు చెప్పాను కదా, విజువలైజ్ గా చాలా బాగుంటది అని నీకు. అదే మా ఫ్రెండ్స్ కి కూడా నీకు చెప్పాను. నేను అస్సలు ఒప్పుకోనంటే ఒప్పుకోలేదు. తర్వాత మా డైరెక్టర్ మా డిఓపి గారు కన్విన్స్ చేశారు. చంటి చంట నాకు చంటి నచ్చింది అంట. చాలా సీరియస్ గా బండి తోలుకుంటూ వెళ్ళిపోతున్నాడు కదా. ఒకరి వెనకాల ఒకటి పరిగెత్తున్న సీన్. అవును చాలా బాగుంది. చాలా కష్టపడ్డాం ఆ సీన్ కోసం. అసలు పరిగెత్తే సీన్స్ అంటేనే చాలా కష్టపడ్డారు వీళ్ళందరూ. అండ్ యాక్చువల్ భరతనాట్యం కూడా నువ్వు మిస్ అయ్యేవాడివి. అవును, యాక్చువల్లీ అప్పుడు ఆర్యన్ సీన్ ఉంటుంది అనేసి వాడు రెడీ అవ్వాలని వాడు నేను వెళ్ళాం. మీరు కాల్స్ పైన కాల్స్ అవును, చేశారు. మీ ఇద్దరు వెళ్ళిపోయారు. ఆ యాక్చువల్లీ నేను అప్పటికప్పుడు అనుకున్నది తర్వాత అనుకుంటా. మొత్తం సాంగ్ బాగుంది. థ్యాంక్ యూ. నీ వాయిస్ కట్ అవుతుంది. మీకే నీ వాయిస్ కట్ నా అవుతుంది వీడియో చూడు. బాగానే వస్తుంది. మీ వీడియో చాలా స్ట్రక్ అవుతుంది. అవునా, బానే ఇప్పుడు ఓకేనా? వినిపిస్తుంది బట్ అక్కడక్కడ స్ట్రక్ అవుతుంది. ఎవరి వీడియో స్ట్రక్ అవుతుంది అనేది అర్థం అవ్వట్లేదు. నేనైతే వైఫై కనెక్ట్ చేసుకోను, నాకు బానే ఉంది నెట్వర్క్. ఓకే. యువర్ స్మైల్ ఇస్ స్వీట్. ఇప్పుడు దాకా థ్యాంక్ బానే యూ. ఉంది కదా. డాన్స్ సూపర్ నవి, మీరు చాలా బాగా చేశారు.
థ్యాంక్ యూ. ఆ కొరియోగ్రఫీ క్రెడిట్స్ కూడా అభినయకి ప్రభాత్ గారికి వస్తది. అభినయకి ఇవ్వాలి. అవును. నేను అసలు కూడా మధ్య డాన్స్ మధ్యలో కొరియోగ్రఫీ అన్ని. కొరియోగ్రాఫ్ చేశాను కదా, మళ్ళీ నేనేం పాపం చేశానండి. నువ్వేం చేసావు? నువ్వేం చేసావు? అమ్మో చాలా టూ మచ్ అసలు. మీరు ఒప్పుకోరు, ప్రాక్టీస్ అభినయ చేసావు అయితే కదా? అవును, ఒప్పుకుంటారు. సారీ. ప్రాక్టీస్ ఆ చేసావు కదా? ప్రాక్టీస్ కొంచెం కొంచెం హెల్ప్ చేశా కొరియోగ్రఫీలో నేను కూడా. అవును. తను చేసిన నేర్పిన స్టెప్స్ ని నువ్వు యాజ్ గా దింపావు అంతే. నిజంగా అభినయ చాలా అంటే చాలా బాగా కొరియోగ్రాఫ్ చేస్తుంది. కొరియోగ్రఫీ మొత్తం తనే యాక్చువల్లీ ఇంకా చేస్తుంది. బాగా చేసేది కూడా. అప్పటికప్పుడు ఆన్ స్పాట్ లో అలా బిట్ వినగానే, మ్యూజిక్ బిట్ వినగానే తనకు ఆ మ్యూజిక్ ప్లే అవుతుంటే ఇలా 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 కదులుతూ ఉంటాయి చేతులు తనకి. అప్పటికప్పుడే కొరియోగ్రాఫ్ చేసేస్తుంది. చాలా బాగా కొరియోగ్రాఫ్. అవును. ఆబ్వియస్లీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా చాలా మందికి తెలుసు అభినయ ఏంటి అనేది. అభినయ ఇదే క్లాసికల్ డాన్సర్ కదా. సాంగ్ చాలా బాగుంది. మీ ఫేవరెట్ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, ఇద్దరు హీరోయిన్స్ లో ఎవరి పేరు బాగుంది? నవీన్ అండ్ ప్రణీనా, లేకపోతే నవీన్ అండ్ అభినయనా? చాలా మంది నవీన్ది అభినయది పేరు బాగుందని చెప్పారు. నువ్వు కూడా అదే బాగుందంటావు కదా పర్సనల్లీ. అలా ఏం లేదండి, అందరు చెప్పింది చెప్తున్నా అంతే, నాకు అలా ఏం లేదు. ఏ నవీన్ అసలు అభినయ్ లేకపోతే వేరే ప్రాజెక్ట్ చేయనని చెప్తున్నాడు. ఆ అంటే నెక్స్ట్ ఫర్దర్ గా సేమ్ షూట్ కి అభినయకు రావడం కష్టం అయితే కదా, కానీ అభినయ్ ఎందుకు హ్యాండ్ ఇస్తుంది. హీరోయిన్ ఏంటది? ఎక్కడన్నయ్యా. వాళ్ళు ఒకరు సెట్ లో బిజీగా ఉన్నారు, ఇంకోరు స్టడీస్ లో బిజీ ఉన్నారు. ఆ నవీన్ ప్రణీత పేరేసి నైషా. ఓకే, థ్యాంక్ యూ. నవీన్ ప్రణీత్ అబ్బా, నేను ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సాంగ్ లోను ఎక్కడ గానీ నాది ప్రణీత పేరు అసలు రివీల్ అవ్వలేదే. మీరు ఎలా చెప్తారు నవీన్ ప్రణీత్ ఆ పేరు బాగుంది. ఒక్క షాటే ఉంది, అది కూడా అద్దంలో కనిపిస్తుంది అంతే. ఇద్దరు కలిసి. ఈ క్వశ్చన్ లాస్ట్ లో అడుగుతాం, ఎవరి పేరు బాగుంది అనేసి, అప్పుడు చెప్పండి. నవి అండ్ ఎవరిని? అభినయ. ఆహా, లైక్ లాస్ట్ లో వీళ్ళిద్దరి అడుగుతాం. లాస్ట్ పేరు. లో మొత్తం ఉమ్, కంప్లీట్ అయిన తర్వాత, ఇంకా ప్రణీత్ సీన్స్ ఏం రివీల్ అవ్వలేదు కదా, అయిన తర్వాత మళ్ళీ చూద్దాం ఎవరిది బాగుంటుంది అనేసి అని చెప్తున్నా. యాక్చువల్లీ ఆ నవీన్ అండ్ అభినయ్ అది మీరు నమ్మరు. యాక్చువల్లీ వీళ్ళిద్దరి పేరు ఆఫ్ స్క్రీన్ లో కూడా చాలా బాగుంటది. అంటే ఏమన్నా షోర్ట్స్ జరిగే టైంలో ఏంటంటే వీళ్ళిద్దరు ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళు. కొంచెం గ్యాప్ దొరికినా కానీ మీ వీళ్ళిద్దరికి వాయిస్ బాగా సెట్ అయ్యేది అసలు. ఆ? మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది సార్. ఆహా, అవునా? ఆఫ్ స్క్రీన్ లో కూడా బాగా బాగా బ్రేక్ అవుతుంది. మాట్లాడుతుంది. ఒక్క నిమిషం ఆగు, మీకు నేను బ్రేక్ లెఫ్ట్ టైం అవుతుంది మళ్ళీ వాయిస్. జాయిన్ అవుతాను. నేను లెఫ్ట్ టైం మళ్ళీ జాయిన్ అవుతాను. నవీన్ అభినయ నేమి సూపర్. ఓకే, మా డైరెక్టర్ గారు ఎందుకో లెఫ్ట్ అయ్యారు, తర్వాత మళ్ళీ తనే జాయిన్ అవుతారు, అంతవరకు మనం మాట్లాడుకుందాం. మురళి హాయ్, యూ టాక్ ఇన్ ఇంగ్లీష్ వై యాడ్ మీ. హాయ్ హాయ్. అన్ని కమెంట్స్ తీసుకోవాలా అంటే హాయ్ హాయ్ హాయ్. ఐ థింక్ చాలా అంటే చాలా బాగా నచ్చింది అనుకుంటున్నా. అలాంటి సాంగ్, అలాంటి ఒక స్టోరీ ఇప్పుడు తీయడం అంటే కొంచెం కష్టమే. మేము కూడా అందుకనేసి స్టోరీ నచ్చే వెళ్ళాం అన్నమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది స్టోరీ మాకు. అండ్ ఆ ఒక్క రీజన్ తోనే మేము కూడా స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కాస్ట్ ఉన్న వాళ్ళందరికీ స్టోరీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు మీ కమెంట్స్ లో చూస్తుంటే మాకు అర్థమవుతుంది మీకు కూడా చాలా బాగా నచ్చింది అనేసి. ఐ మధు. హాయ్ మధు. హాయ్ చిన్ని. థ్యాంక్ యూ. మీ టైటిల్ సాంగ్ సూపర్ నోవర్. థ్యాంక్ యూ నిహారిక. ఆ, నేను చెప్పా కదా మీకే నెట్వర్క్ సరిగ్గా లేదని.
నాకేనా? మీకే ప్రాబ్లం. నా ఇప్పుడు వీడియో ఓకే. నా వీడియో మళ్ళీ ఓకే. మీది బ్లర్ అవుతుంది అవునా? బాగా. నాకు నీట్ బ్లర్ అవుతుంది యాక్చువల్లీ. మీకు నెట్వర్క్ లేదు కాబట్టి ఇద్దరు మీకు బ్లర్ అవుతుంది. కానీ ఇక్కడ కమెంట్స్ లో చెప్తున్నారు నా వీడియో బానే వస్తుందంట. ఐఎమ్ ఫ్రమ్ చిత్తూరు. మా డైరెక్టర్ గారు అక్కడ భీమవరం నుంచి సెలెక్ట్ చేశారు, అంతేనా? అక్కడ నుంచి చిత్తూరు నుండి సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళారు. చాలా బ్రేక్ అవుతుంది మీ వాయిస్ కూడా. ఓ మై గాడ్. ఇప్పుడు ఓకేనా? యువర్ సూపర్ లవ్ రియల్లీ డౌన్లోడెడ్ ఆల్సో. ఐఎమ్ వాచింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. ప్లీజ్ సేవ్. గంగోత్రి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దోస్ వర్డ్స్. ఐఎమ్ ఫ్రమ్ మదర్ తెరిసా కాలేజ్, దూర్జటి గోపాల్. ఓకే, ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ మదర్ తెరిసా ఓన్లీ. మీరు సూపర్ నవ్వారు. ఐఎమ్ మధురిమ. థ్యాంక్ యూ మధురిమ. థ్యాంక్ యూ. జయశ్రీ హాయ్. నవి ఓకేనా ఇప్పుడు? స్ట్రక్ అవుతూనే ఉంది. వీడియో ఏం క్లారిటీ ఆ? లేదు. లైక్ విజువల్ గా క్లారిటీ లేదు. వాయిస్ కూడా బ్రేక్ హే అవుతుంది. గాయ్స్, ఏమైంది యాక్చువల్లీ ఇక్కడ సిగ్నల్ కూడా చాలా బాగుంది. ఆహా, ఏమో మరి మీ డేటా లిమిట్ ఎక్సీడ్ అయిందేమో. లేదులే, అన్నయ్య బానే నాది ఉంది ఫస్ట్ ఇది. వ్యూ. థ్యాంక్ యూ. హ్యాపీ హోలీ సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఫ్యాన్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో హాయ్ కావ్య. హాయ్. అర్రే, మా డైరెక్టర్ గారు నో బ్లర్ అవుతుంది బ్రదర్. ఎవరిది బ్లర్ అవుతుంది? నాది బ్లర్ అవుతుందా లేకపోతే మా డైరెక్టర్ది బ్లర్ అవుతుందా? ఒక హాయ్ చెప్పండి. డిహెచ్ఎఫ్ ఫ్యాన్ ఆఫ్ నవీ. హాయ్ నవీ 95. హ్యాపీ హోలీ. రూపికా బార్బీ హాయ్. హ్యాపీ హోలీ. అర్చన, అరుణ హాయ్. అండ్ ఎక్కలర్సు హాయ్. మీ ఇద్దరికి నెట్వర్క్ ప్రాబ్లమ్. అదేంటి, నాకు నెట్వర్క్ బాగానే ఉంది అనుకుంటా. ఫేవరెట్ క్రికెటర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. డైరెక్టర్ వెళ్ళిపోయారు. డైరెక్టర్ మళ్ళీ వస్తారు నెట్వర్క్ చూసుకుని, అప్పుడు యాడ్ చేస్తా. నీది బాగానే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. డూ యూ నో కన్నడ? కొంచెం కొంచెం, లిటిల్ ఐ నో. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. అయ్యో, మీకు అందరికి చాలా బాగా నచ్చింది అనుకుంటా వీడియో సాంగ్. హోలీ లేదు. కమెంట్స్ చూసా, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ కమెంట్స్. ప్రతి ఒక్కరు చాలా బాగుంది చాలా బాగుంది అనడం. ఆ కొన్ని వర్డ్స్, ఆ కాంప్లిమెంట్స్ చాలు హ్యాపీగా ఫర్దర్ గా మూవ్ అవ్వడానికి. అండ్ ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే ఫర్దర్ గా స్వైప్ అప్ కూడా పెట్టా. బయోలో కూడా మెన్షన్ చేస్తున్నాను లింక్. అండ్ అలా కాకుండా యూట్యూబ్ లో డైరెక్ట్ గా వెళ్ళి చూడాలంటే ఎన్కేఆర్ సినిమాస్ లో రిలీజ్ అయింది. ఎన్కేఆర్ సినిమాస్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయింది అన్నమాట వీడియో సాంగ్. సో మిస్ అయిన ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. ఇంకైతే చాలా డెఫినెట్ గా నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఒక నిమిషం, మా డైరెక్టర్ గారు వచ్చారు లేదు చూద్దాం. హాయ్ 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 హాయ్. ఏం నవీన్, హోలీ ఆడుకోలేదా? లేదక్క, అంటే ఇవాళే వచ్చా నేను కూడా. హోలీ లేదు. ఏ ప్రణయ్ చెప్పండి వచ్చిందబ్బా. ప్రణి వచ్చిందా? యా, నాకు 3 మెంబర్స్ అవుతుంది సపోర్ట్ యాడ్ చేయడం. చేయదు. 3 మెంబర్స్. ఒకసారి ట్రై చేసి చూడు. ప్రణి సెండ్ రిక్వెస్ట్ పెట్టా. నాకు ఎందుకో తెలియదు. నాకు 3 మెంబర్స్ అవుతుందా, పాసిబిలిటీ అవుతుందా లేదనేసి చూద్దాం. ప్రణి రిక్వెస్ట్ పెట్టా ఒకసారి. 3 మెంబర్స్ వచ్చారు. హాయ్ ప్రణి. హాయ్ సత్తమ్మ. ఏంటి రా వచ్చిరా నీది? నాది కూడా అలాగే ఉందా ఏంటి? పర్లేదా? బానే వస్తుంది. బానే వస్తుంది. ఏంటి బానే ఇది? వస్తుంది. హ్యా-
ఏంటి? ఆ యా- జాన్ మధుశ్రీ అంతా ఆపు ఎంతసేపు ప్రిపరేషన్ చేస్తుంది కానీ ఏం వినాలమ్మా నీ బాధ ఏంది అసలు యాక్చువల్లీ వాట్స్ యువర్ ప్రాబ్లం? ఓకే ఇదిగో మన సత్యం వచ్చింది. ప్రెసెంట్ సత్య. క్లారిటీ ఉందా సత్యం నా నీకు వీడియో? కూడా సత్యం నీ ఏడుపుతో అందరినీ ఆకట్టుకున్నావు అసలు, ఆ, అందరినీ లాగేసుకున్నావు అసలు. అని కూడా ఒక్క అంటున్నారు. ఒక్కొక్క కానీ బాగా ఏడ్చింది. ఎవరైనా ఒక బాగా కంట్లో నుంచి నవ్వాలని మరి కాంప్లిమెంట్ కోరుకుంటారు, బాగా ఏడుస్తుందని కాంప్లిమెంట్ ఏంటో. ఒక కంట్లో నుంచి కన్నీటి పొట్టు బా అసలు ఆనాటి సావిత్రి మళ్ళీ వచ్చినట్టుంది. అయ్యో, ఒక కంట్లో నీళ్ళు అయితేనే ఫేమస్. అయితే నేను ఏంటి? అయితేనే ఫేమస్. హీరోయిన్ కూడా అవసరం లేదు, ఏడ్చినా అలా. ఏ మీ ఇద్దరు నువ్వు అవి ఇద్దరు కలిసి జెండు బాబు వాడినట్టున్నారు పాపం, బాగా వాడేశారు. అవును. అభినయ అయితే మరి ఎస్ ఎస్. పాపం నాకు క్లారిటీ భయమేసింది లేదు first time ప్రభాత్ ఇద్దరు అన్నకి. వెళ్ళిపోవడం పెట్టుకున్నాం. క్లారిటీ లేదు clarity ప్రభాత్ అన్నకి. కమెంట్ ఎవరికి లేదు? ఇక్కడ అందుకే చెప్తున్నా. మీకు ప్రభాత్ కి ప్రణీది కొద్దిగా ప్రణీ వర్డ్స్ బాగానే వినిపిస్తున్నాయి, బట్ మీ మాట్లాడుతున్నది కూడా స్ట్రక్ పోస్ట్ అవుతుంది. చేస్తాను. యా షూర్, తప్పకుండా పోస్ట్ చేస్తాము. హాయ్ నవీన్ అన్న. యా ఇప్పుడు చెప్పండి. ఓకే ఇప్పుడు సాంగ్ గురించి మాట్లాడుకుందాము. సో ఇప్పుడు వచ్చేసరికి మీరు సాంగ్ అంతా చూసిన వాళ్ళు ఉంటే ఒకసారి చెప్పండి, వాట్ యువర్ ఫేవరెట్ లిరిక్స్ ఆర్ ఫేవరెట్ సీన్స్, షార్ట్స్. దాంట్లో చాలా చాలా మంచి షార్ట్స్ ఉన్నాయి. సో ఏది బాగుందో చెప్పండి, ఒకసారి కమెంట్ చేయండి కింద. ప్రభాత్ అండ్ ప్రణీత వీడియో నో చాలా క్లారిటీ. మందికి అంట ప్రణీతదే నచ్చిందంట. ప్రణీత సింగిల్ గా వచ్చి ఓహో ఓకే సాంగ్ అన్నా. యా ఇప్పుడు నవీన్ మన అందరి కోసం ఆ సాంగ్ లో పెట్టి పాడతాడు. యాక్టింగ్ రా బాబు అంట. కింద కమెంట్ చేస్తున్నారు నవి, ఒక సాంగ్ దాంట్లో ఒక బిట్ పాడాలంట నువ్వు. లేదండి లిరిక్స్ వెలివేస్తున్నా విడిపిస్తున్నా తప్ప ఏం తెలియదు. ఆ ఒక్కటే నువ్వు కంపోజ్ చేసినట్టున్నావు కదా, అదే ప్రాక్టీస్ చేసినట్టున్నావు, అందుకే గుర్తున్నట్టుంది. అభి అండ్ నవి సీన్ సూపర్. అంటే అభి అండ్ నవి ఇద్దరు కలిసి చేసినవి చాలా ఉన్నాయి, దాంట్లో ఒకటి పిక్ చేయండి. సో పర్సనలీ నేను చెప్పేది ఏంటంటే భరతనాట్యం సీనే, ఎందుకంటే అది నేనే చేశాను కాబట్టి. తను ఊహించుకోవడం, ఆ అమ్మాయి ఊహించుకునే సీన్ అయితే చాలా బాగుంటుంది. చాలు ఏంటి ప్రణీ మీ ఫేవరెట్ సీన్? నా ఫేవరెట్ సీనా నా ఏడుపు సీనే. కష్టపడి 2 సార్లు చేసా. ఓల్ సాంగ్ ఇస్ ఆల్సో నైస్, లిరిక్స్, లొకేషన్ ఇస్ ఆల్సో నైస్. థ్యాంక్ యూ సో మచ్. మా ఇంట్లోనే చేసింది, మా ఊరే. లిరిక్ వచ్చి ఈ గుండెల్లో దారం ఆ గుండెల్లో చేరిందా అనేది ఒకరికి నచ్చిందంట. ఎవరంటే కుమార్ అంట. యా థ్యాంక్ యూ సో మచ్ అండి. లిరిక్స్ ఐ లవ్ ప్రణీ కాంబినేషన్ సింప్లీ సూపర్. ఓ మై గాడ్. బిగ్ ఫ్యాన్ ఆఫ్. ఇంకా ఇంకేం సీన్స్ నచ్చినాయి మీకు? సరే ఓకే, సింగిల్ గా ఒక్కొక్కరిది అడుగుదాం అయితే. నవీ వరకు వచ్చేసరికి మీకు ఏం నచ్చింది? అందులో నవీన్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు.
ఆ నవీన్ వరకు వచ్చేసరికి వీళ్ళిద్దరు, నా పర్సనల్ ఒపీనియన్ వచ్చేసరికి గోడ మీద కూర్చొని చేసింది చాలా ఏంటి? బాగుంది. గోడ మీద గోడ మీద అచ్చుకుపుచ్చుకులు ఆడతారు కదా మీ ఇద్దరు. జుట్టు ఇలా అంట. నిజంగా అది చాలా కామెడీగా అనిపించింది. చేస్తున్నాడు అన్నప్పుడు గోడ సడన్ గా వీడి ముఖం మీద కొట్టేయడం. ఈ షార్ట్ నేను అసలు చూడలేదు. మీ అందరికి మేము అసలు మీకు ఎంత మందికి నచ్చింది ఈ అది షార్ట్? ఆ గోడ మీద చేసింది సింగిల్ టేక్ సీన్ అనుకుంటా. అవును, సింగిల్ టెక్స్ట్ తినే అది. పర్లేదు, అది ఒకటే ఉపయోగపడింది. యాక్చువల్ ఆ షార్ట్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి అనుకున్నా. లాస్ట్ కి అవంతా చెప్పమండి అసలు మీరు. ప్రణీతక్క వాయిస్ కి ఫ్యానా? అమ్మో! వాయిస్ కి ఫ్యాన్ అంట. వద్దు బాబోయ్. ఏం మాట్లాడనే లేదు. మీరు ప్రాజెక్ట్ చూస్తే ఇంకా ప్రణీక్ ఇంకంతా ఇదైపోతారు. ప్రణీక్ అడిక్ట్ అయిపోతారు అనుకుంటే ఇంకా. ప్రణీ అక్క మిమ్మల్ని ఏడుపుతోనే ఫిదా చేసేస్తది. అవును. ఒక్క కంట్లో నీళ్ళు మీకు ఎన్ని చుక్కలు కావాలన్నా ఇస్తుంది అండి. మరి అది కూడా నోట్ చేసుకోండి. ఎవరు అక్క స్మైల్ సూపర్. యాక్చువల్ గా ఇక్కడ స్మైల్ బానే వస్తుంది. వీడియో సాంగ్ లోనే స్మైల్ లేకుండా అయిపోయింది. అయినా కానీ మీరు నోట్ చేయండి, భరతనాట్యంలో తను స్మైల్ ఇస్తుంది. స్మైల్ ఇస్తూనే చేస్తుంది. పరిగెత్తేటప్పుడు కూడా స్మైల్ ఇచ్చా. ఏంటి? అవును, బైక్ ఎక్కేటప్పుడా? బైక్ ఎక్కేటప్పుడు నువ్వు సాడ్ గా ఉన్నావు కదా. ఎగ్జామ్స్ జరుగుతాయి. ట్యాగ్ ఎందుకున్నా పరిగెత్తేటప్పుడు జుట్టు ఇలా ఎగరేస్తూ. ఓ ఆహా, పరిగెత్తేటప్పుడా? ఓకే, లైవ్ పోస్టెడ్ బ్రో. ఓకే, నవీన్ గారు లైవ్ వీడియో పోస్ట్ ఉన్నాడు కదా. నవీ ఉన్నావా? అంటే ఇప్పుడు కొంచెం లైట్స్ కొంచెం ఇది ఉంది కదా పాపులారిటీ, అందువల్ల నీ దగ్గర ఐ ఫీల్ జేఎం లో సదా మళ్ళీ వచ్చింది ప్రణీ యాక్టింగ్ కదా. నేను ఇది ఆల్రెడీ చెప్పాను యాక్చువల్లీ. ఎగ్జామ్స్ ప్రణీత సదా టైప్ కనిపిస్తుంది అని. ఎగ్జామ్స్ అయితే నవీన్ జేఎం లో నితిన్ టైప్ అన్నమాట. ఏంటిది? జేఎం లో నితిన్ టైప్ అంటున్నా నిన్ను. థ్యాంక్ యూ డైరెక్టర్. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ నేను చేసేటప్పుడు కూడా నవీన్ కి సజెస్ట్ చేసింది కూడా ఈ మూవీయే. నువ్వు ఈ మూవీ చూడు, సేమ్ ఈ టైప్ లోనే యాక్టింగ్ కావాలి అని. ఫేవరెట్. ఇంకా దీంట్లో ఆనిముత్యాలు చాలా ఉన్నాయి. యాక్చువల్లీ సాడ్ వర్షన్ కూడా చాలా బాగుంటది. దీనికి సాడ్ వర్షన్ అన్నమాట. దాంట్లో కూడా ప్రణీ ఏడుస్తూనే ఉంటది. కాదు, ప్రణీ కాదు, ప్రణీ కూడా ఏడుస్తుంది. నవీన్ ఏడుస్తాడు అనుకుంటా దాంట్లో. మీరు మాట్లాడండి. ప్రణీ చెప్పు. ఇంతకీ నేను అసలు అడగలేదు యాక్చువల్లీ నిన్ను పర్సనల్లీ. అసలు ఏమనిపించింది వీడియో సాంగ్ చూసిన తర్వాత? చాలా బాగుంది. డైరెక్టర్ బాగా తిట్టుకున్నారు కదా, కోపం తగ్గిందా? వెయిట్ చేసినందుకు అంతే, అవుట్పుట్ వచ్చాక అంతా సూపర్. నన్ను అసలు మామూలుగా నా మీద అందరూ ఇంకా కోపం పెట్టేసుకున్నారు, ఇంకా ప్రాజెక్ట్ రిలీజ్ అవ్వట్లేదు అని. బట్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ రిలీజ్ అయిన తర్వాత సో ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే మీరందరూ హ్యాపీ ఉన్నారు కాబట్టి. హలో బ్రో, నో క్లారిటీ. నవీన్ నెక్ నేమ్ నవీ. అండ్ దెన్ ఇంకొకటి వచ్చేసరికి మీరు హలో యా ఓకే, ఇప్పుడు చెప్పండి. మన ప్రాజెక్ట్ సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ వేద్దాం. సో ద బెస్ట్ ఇచ్చిన వాళ్ళకి లైవ్ లో జాయిన్ చేస్తాం. ఓకే, హలో ఉన్నారా? ఓకే గాయస్, ఈ ప్రాజెక్ట్ లో చేశారు కదా, సో వరుస పెట్టి
ఈ ప్రాజెక్ట్ లో యాక్టర్స్ యొక్క ఎంతమంది యాక్ట్ చేశారో చెప్పగలుగుతారా? ఈ వీడియో సాంగ్ లో ఎంతమంది ఉన్నారో? ఈ వీడియో సాంగ్ లో టోటల్ ఎంతమంది యాక్టర్స్ ఉన్నారో చెప్పండి. మార్నింగ్ కూడా డీల్ పడుకోలేదా? చాలా బాగుంది, థ్యాంక్ యూ రవి గారు. హాయ్ బ్రో, హాయ్. చూడలేం బేబీ. అబ్బా, వామ్మ. ప్రణీత యాక్టింగ్ ఈజ్ సో గుడ్. ప్రణీత అందరినీ కవర్ చేసింది. 5 మెంబర్స్. అంజనా 5, ఆన్సర్ 5. ఎవరు అది చెప్పింది ఆన్సర్? మా 5 అక్క, అంజనా. మా కజిన్. యా, తన రిక్వెస్ట్ ని ఏదో మన ఊరు అబ్బాయి. చేయడానికి అవుతుంది అనుకుంటా. సరే, వాళ్ళు వచ్చినప్పుడు చెప్తారు. అంజనా, ఒకసారి నవీన్ కి రిక్వెస్ట్ పెట్టు లైవ్ కి. యాడ్ అవ్వలేము. నవి ఇక్కడ ఎంజనా అమ్మాయి ఉంటే తను యాడ్ చేయి. సింధు 4 అంట. అంజనా 4 కాదు 5 మెంబర్స్. 5 మెంబర్స్. యాక్చువల్లీ ఒక గేమ్ వేసాను అనమాట, ఈ వీడియోలో టోటల్ ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు అని, ఎంతమంది యాక్టర్స్ యాక్ట్ చేశారని ఈ వీడియోలో. సో ఒకళ్ళు 5 అని ఆన్సర్ ఇచ్చారు, అంజనా అని. సో తను ఉందా లేదా? ఎవరినా చేయాలి లైవ్ లో? అంజనా. సో తను లేదు, తను రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేయి, లేదు అంటే వాళ్ళు రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేస్తా. దెన్ ఓకే. ఈ సాంగ్ చూసారు కదా. దెన్ ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ మీరు ఏమైనా క్వశ్చన్ అడగొచ్చు కదా. వాళ్ళు క్లైమాక్స్ ఏంటి అని అడుగుతారు, ప్రణి ఎందుకు ఏడ్చింది అంటారు, నవీన్ కి పెయిన్ ఎవరని అడుగుతారు, అప్పుడు మీరేం చెప్తారు? చెప్పండి అన్ని. ఓ, నేను అన్నది ప్రణి స్టైలిష్ ఆబ్జెక్ట్, ప్రణి యూ స్టోల్ మై హార్ట్, నీ యాక్టింగ్ సూపర్ అంట. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇందాక ఒక అమ్మాయి నన్ను అడిగింది ఏంటంటే, అసలు నవీన్ గారి చేత నవీన్ అసలు అభినయ్ ఎందుకు ఎత్తుకున్నాడు అని. అభినయ్ చేస్తుందని ఎత్తుకున్నా అండి, అంతే. బాబా హెల్ప్ చేశాడు, ఒక సాటి మనిషిగా హెల్ప్ చేశాడు, అంతే. అంతే అండి. అది అంజనా 7K రిక్వెస్ట్ సెంట్ అంట చూడు. ఎవరు నేమ్? అంజనా 76K. అంజనా 76 K. అంజనా 76K. సో నెక్స్ట్ క్వశ్చన్ కి రెడీగా ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఈ ప్రాజెక్ట్ లో అభినయ పేరేంటి? అభినయ అండ్ ఏమండో మనము సాంగ్ మాత్రమే రిలీజ్ చేసామండి. హాయ్ అంజనా. యా హాయ్ అమ్మా. రేవతి ఉంది కదా ప్రభాత్. రేవతియా? రేవతి పెద్దమ్మ కూతురు కదా, అంజనా పిన్ని కూతురు. తను ఓహో అవునా? ఓ తను కట్ అయిపోయింది. ఓకే, మళ్ళీ పంపిస్తే యాక్సెప్ట్ చేయి. ఎవరు అంజనా అంటే నీతో కలిపి నిన్న డాన్స్ చేసింది చూడతానా? తను ఓకే. మా అమ్మ వాళ్ళ చెల్లి. రాధా అండ్ సత్య ఇక్కడ ఒకరు చెప్పారు మీ పేర్లు. ప్రభాతే చెప్పేశాడు సత్య అని. లేదు, ఆ క్వశ్చన్ క్యాన్సిల్. అది క్యాన్సిల్. యా ఓకే. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఈ సాంగ్ సింగర్ పేరేంటి? సింగర్ పేరు చెప్పండి చూద్దాం. హ్యాపీ హోలీ ఏంజల్స్ 170. హ్యాపీ హోలీ అంట. ఇలాంటప్పుడే కాదు, ప్రణి స్కూల్లో ఉన్నప్పుడు కూడా బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాదంట. అయ్యో యా, ఈ సాంగ్ సింగర్ నేమ్ ఎవరో చెప్పండి. నేను చెప్తా. మీ ఇద్దరికి లేదు కట్టు అన్నారా? ఏమైనా గిఫ్ట్ ఇస్తా అన్నారా? తను చరణ్ గారు కాదు, ఫుల్ నేమ్ చెప్పాలి. అది నేమ్ ప్రభాత్. చరణ్ గారు ప్రభాత్ ఏం పాడలేదు, ప్రభాత్ గారు పాడలేదండి పాట. సెల్ఫ్ లవర్ 15 అంట. ఎవరు చెప్పారు? సెల్ఫ్ లవర్ 15 అంట. యా, తను యాడ్ చేయండి మరి అయితే. ఎక్కడ నాకు కనిపిస్తలేదే. ఓకే, సెల్ఫ్ ఎవరు చెప్పారో అది ఒకసారి రిక్వెస్ట్ పెట్టండి నవీన్ కి. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తా. ప్రణి ఏంటి ఐడి చెప్పు. సెల్ఫ్ లవర్
15. తన ప్రొఫైల్ హోలీ కలర్స్ తో ఉండిందా? అవును. ఓకే, రిక్వెస్ట్ పెట్టా. అవిష్ సాయి చరణ్ యా. బానే ఉంది, బాగా చదువుతుంది. సెల్ఫ్ లవర్ 15 నేను రిక్వెస్ట్ అయితే పెట్టా, వాళ్ళు చూసుకోవాలి మరి ఇంకా. యా సో కంప్లీట్లీ అండ్ మనం అందరికీ మాట్లాడుకున్నాం. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ ఎవరు? అరే కొరియోగ్రాఫర్ అప్పుడేమే చెప్పేసాం, ఇంకా మీరే చూసుకోవాలి. అవును, మేబీ అందరూ గుర్తుంటది అనుకుంటున్నాం. కొరియోగ్రాఫర్ ఎవరు? సాంగ్ కొరియోగ్రాఫర్ అప్పుడేనే లైవ్ స్టార్టింగ్ లో కూడా మేము చెప్పాం కొరియోగ్రాఫర్ ఎవరని. కొమ్మదీసి నవీన్ అంటారేమో. నేను కాదు నుంచి మాట్లాడుతున్నా. నవి హాయ్ హాయ్. ఏ ఎవరు అది కొరియోగ్రాఫర్ ఎవరో చెప్పారు ఎవరైనా? ఇంకా ఎవరు చెప్పలేదు. మీరు చూసారు కదా సాంగ్? ఆ సాంగ్ ఎవరు అనేసి ఇన్ కేస్ ఎవరైతే ఫాస్ట్ గా చెప్తారో వాళ్ళని లైవ్ లో యాడ్ చేస్తాం. కొరియోగ్రాఫర్ ఎవరు? సాంగ్ చెప్పండి అని అడుగుతారేంటి? అయ్యా ఆ సాంగ్ కాదండి, ప్రభార్ అంట. నా పేరు మార్చేశారు అక్కడ. నా పేరు ప్రభార్ అంట అక్కడ. ప్రభాత్ కాదు. కొరియోగ్రఫీ గణేష్ అంట. ఆయన సినిమాటోగ్రఫీ అండి. ఆయన సినిమాటోగ్రఫీ. అభినయ మీరే అన్నా. గౌసియా బీఈజీ రిక్వెస్ట్. అయ్యో గౌసియా బీఈజీ నేను మీకు రిక్వెస్ట్ పెడుతున్నాను, మీరు యాక్సెప్ట్ చేయండి. ఎవరు చెప్పారు అభినయ అని? gausia.beg. ఓకే, మాకంత సీన్ లేదండి. నవీన్ ఫోటోగ్రాఫర్ అంట. నేను కాదు. ప్రభాకర్ నవి అవి అంట. నేనైతే ఒప్పుకుంటా, నవీన్ అసలు చేయలేదు కొరియోగ్రాఫర్, ఏం చేయలేదు. ఈజీ మీరు ఒకసారి లైవ్ లో యాడ్ అవ్వాలంటే ఒకసారి రిక్వెస్ట్ పంపించండి నాకు. మీ ఐడి సెర్చ్ లో నాకు దొరకట్లేదు. హాయ్ అభినయ్ ఆల్రెడీ వేరే వాళ్ళు చెప్పేశారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏదన్నా ఉంటే చెప్పండి డైరెక్టర్ గారు, ఆ లోపల వాళ్ళు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ ఏదో వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అంత గొప్ప సాంగ్ కంపోజ్ చేసిన ఆయనకి క్రెడిట్స్ ఇవ్వాలి కదా మేము. అంతే కదా. అసలు మీరు అసలు గుర్తించారా లేదా తెలుసుకోవడానికి మాత్రమే. వాళ్ళకి ఎలా తెలుసు పాపం. మనం ఎక్కడ మెన్షన్ కూడా ఎందుకు మెన్షన్ చేయలేదు? బయోలో మెన్షన్ చేసాం. ఎన్నిసార్లు మెన్షన్ చేయలేదు మనం? అదే చెప్తున్నా నేను కూడా. హలో అని చెప్పండి మా ఫ్రెండ్స్ కి. యా హలో మీ ఫ్రెండ్స్ అందరికి. నవి ఒకసారి ఫ్రెండ్స్ కి అంట హాయ్ చెప్పేసాయి. ఫ్రెండ్ హాయ్ అని చెప్పేసాయి. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఏంటి మ్యాచ్? చెప్పారు ఎంఎల్ రాజా. నవి ఫ్యాన్ ఆఫ్ అసోసియేషన్. అమ్మో, ఓకే నవి ఫ్యాన్స్ అసోసియేషన్. నవీన్ కి పెద్ద అసోసియేషన్ ఉన్నట్టుంది అయితే. లేదండి ప్రణి, యాక్చువల్లీ మనం మిస్ చేసుకున్నాం అయితే అనవసరంగా. నవీన్ చేత ఒక్కసారి పార్టీ ఇప్పించుకున్నాం. ఇంకా 4-5 టైమ్స్ అయినా చేయించుకోవాల్సింది. అసోసియేషన్ ఉంది కదా. నవి ఫ్యాన్స్ అసోసియేషన్ నేను మీకు రిక్వెస్ట్ పెట్టాను. అమ్మో నవి స్టైలిష్ క్వీన్ హాయ్. మా వాళ్ళకి హాయ్ చెప్పకపోతే కూడా కోపం వస్తుంది. నవి ఫ్యాన్స్ అసోసియేషన్ నేను మీకు రిక్వెస్ట్ పెట్టా లైవ్ లో జాయిన్ అవ్వడానికి. మీరుంటే యాడ్ అవ్వండి. ఎక్కడ వచ్చినారా? ఓకే హాయ్ నవీన్ ఫ్యాన్స్ అసోసియేషన్. అది గ్రూప్ పేరండి. ఎందుకంటే అలా భయపడతారు మీరు? అయ్యో, డైరెక్టర్ సాయి ప్రభాత్. అబ్బా, వీళ్ళు ముందే చెప్పేస్తున్నారు. ఏమని అడుగుతాం? ముందు వెనుక ఉప్పు, నవీన్ ఉన్న తోపు. ముందే వెనక ఉప్పు అంటది. ఊపు కూడా కాదు, అది ఉప్పు. ఆకాష్ రెడ్డి మా అన్న గట్టిగా పొమ్మంట. ఆకర్షణ మరి అయితే ఎట్లా? అది నవీన్ ఫ్యాన్స్ అంట ఆయన. ముందే వెనక ఉప్పు, మెరుపు తీగలో వచ్చి వెళ్ళారు.
మెరుపు తీగలా వచ్చి వెళ్ళారు. అర్థం కాలేదు దీనికి. ఏంటి అసలు లైవ్ కి వచ్చిన వాళ్ళు వెళ్ళారంటే ఇన్సేపు యాడ్ అయ్యారు కదా, వాళ్ళు అలా వచ్చి కనిపించేసి ఇలా వెళ్ళిపోయారు అని చెప్తున్నారు వాళ్ళు. ఓ మై గాడ్, మాటలు అర్థం చేసుకోలేకపోయారు. ఏంటి డైరెక్ట్ సారీ అండి, ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఫస్ట్ మీరు చదువు వినేది ఫస్ట్. అయితేనే ఫేమస్, బాగుంటారు. అయితేనే ఫేమస్ బానే. యా ఓకే, ఇప్పుడు అసలైన క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. ఈ మూవీ లిరిసిస్ట్ ఎవరు చెప్పండి? ఓ, చాలా కష్టం, చాలా కష్టం. లేరు ఎవరు. ఏం హాయ్ పెని, హాయ్. నవి ఆ, కొంపదే నువ్వేనా ఏంటి? థ్యాంక్ యూ. ఎవరు చెప్పారు నా పేరు? యాడ్ చేస్తారు చెప్పండి వాళ్ళని. ఏ ఏదో యూనిక్ పోయిట్స్ బై శాండీ అంట. యూనిక్ పోయిట్స్ బై శాండీ. యూనిక్ ఒకసారి మీరు రిక్వెస్ట్ పెట్టరా, యాడ్ చేస్తా నేను. రిపీట్ ద క్వశ్చన్. యాక్చువల్లీ మూవీ లిరిసిస్ట్ అదే సాంగ్ లిరిసిస్ట్ లిరిక్స్ రాసింది ఎవరు అని. ఉప్పల్పాటి అఖిల్ బ్రో హాయ్. ఓకే, యూనిక్ పోయిట్స్ బై సాండి నేనే మీకు రిక్వెస్ట్ పెట్టాను. చూస్తే యాక్సెప్ట్. యా హాయ్ అమ్మా. హాయ్ 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 అండి. హాయ్ 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 నవి గారు. హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు లైవ్ కి వస్తా అని. మా సాంగ్ ఎలా? అందుకే సూపర్ ఆసమ్. నేను 5 times చూసినట్టున్నా అండ్ షేర్ కూడా చేశాను మా ఫ్రెండ్స్ కి చూడమని. థ్యాంక్ యూ. మీకు నచ్చిన షార్ట్ ఏది దాంట్లో? షార్ట్ అంటే వాళ్ళు పొలం దగ్గర ఇలా ఇలా స్టెప్ వేస్తారు కదా, అదొకటి. అండ్ ఇంట్లో ఇట్లా వేవ్ మూమెంట్ తోటి హ్యాండ్ తో చేస్తారు కదా, అదొకటి. అండ్ భరతనాట్యం ఆల్సో. అవునా? మరి దీంట్లో మీకు ఎవరి కెమిస్ట్రీ బాగా నచ్చింది మీకు? నవీన్ అండ్ ప్రణీత, నవీన్ అండ్ అభినయ్? ఆ సాంగ్ లో నాది ప్రణీతది. అసలు మా సీన్సే లేవండి, ఎట్లా చెప్తారు మీరు? ఎలా ఎట్లా చెప్తారు? చాలా మంది మరి ప్రణీత అండ్ అభినయ్ అని అంటున్నారు కదా. యా ఓకే, ప్రణీత నువ్వు గారు చెప్పమ్మా. ఏడుస్తారు కదా, ఏడుస్తుంటే నాకు అర్థమైంది అంటే ప్రణీత గారు కొంచెం ఇన్సైడ్ లవ్ ఉంటదేమో, తను బయటికి చెప్పదేమో. మీకు అభినయ్ గారికి Sorry, చెప్పండి. ఐ కెన్ ఎక్స్పెక్ట్. మీరు story అన్నారు, ఎంతైనా మీ నేమ్ లోనే పోయేట్ ఏదో ఉంది అని కనుక్కునేసేలాగున్నారు. ప్రభాత్ గారి లిరిక్స్ కోసం నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఆ సాంగ్ కోసం. నిన్ననే డిలే చేశారు. మేమే కానీ వెయిట్ మొత్తానికి యా మేమే వెయిట్ యా ఎప్పుడెప్పుడు. నేనైతే చాలా పలహారాలు తిన్నాను. యాక్చువల్ నిన్న మొన్న చాలా పలహారాలు తిన్నాను అందరి దగ్గర నుంచి. మీరు ప్రస్తుతానికి తెలుగులో మాట్లాడండి గారు. సర్లే, తిట్లు తిన్నాను అంటున్నాను. తిట్లు తిన్నారు. ప్రణీత్ గారి ఫేస్ ఏం కీర్తి సురేష్ లా ఉందంట. చాలా క్యూట్ గా ఉన్నారు ప్రణతి గారు. అవునా? Thank you. ప్రాజెక్ట్ మొత్తం ఏడుస్తూనే ఉంది కదా. ఫేస్ ఉన్న డస్ట్ అంతా క్లీన్ అయిపోయింది అనమాట. ఇద్దరి సేమ్ చెప్పులు. యా ప్రభాత్ గారు మా ఫ్యామిలీలో బెస్ట్ యాక్టర్ తిను. యా హాయ్. తను ఏంటి కొట్టేలా చూస్తుంది? అంటే తను భయపడుతుంది, నేనే ఎగ్జైట్ అవుతున్నా లైవ్ వల్ల. యా హాయ్ అమ్మా. హాయ్. షార్ట్ ఫిలిం డైరెక్టర్, హీరో. ఇదిగో హీరో హీరోయిన్. తనకి ఇంకా తెలియదు, చూడలేటుంది. తను చూపిస్తాను నేను తనకి. యా షూర్ చూపించండి. చెప్పు హాయ్ చెప్పు. హాయ్. తను చాలా భయపడుతుంది. ఓకే అండి, యాడ్ చేయండి. అభినయ వేరే వర్క్ పైన బిజీగా ఉంది, అందుకని అభినయ కూడా 6:30 లైవ్ వస్తాడు. అభినయ కూడా అప్పుడు చూడండి.
యా ఓకే అభినయ్ 6:30కి వస్తుంది లైవ్ కి. యా థ్యాంక్ యూ ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ ద నెక్స్ట్ లైవ్. అండి యాడ్ థ్యాంక్ యూ సో మచ్. మా ప్రాజెక్ట్ ని ఇంత ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. యా ఓకే. నా అదృష్టం అది. అసలు లైవ్ నిజంగా చాలా ఎక్సైటెడ్ ఉంది నాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ప్రణీత గారు. Bye, బాయ్ bye. ప్రభాత్ గారు. బాయ్ నవి గారు. బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. యా నెక్స్ట్ క్వశ్చన్ మీరే అడగండి. మీ ఇద్దరు బ్రెయిన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. అసలు ప్రాజెక్ట్ గుర్తుందా లేదో చూద్దాం. అభి ఎందుకు పని వెళ్ళిపోయిందేంటి? తెలీదండి. తెలీదండి. నిఖిత కొత్తగా రాయ్. ఎందుకు ప్రణీల్ తెలీదా? ప్లీజ్ కమ్ టు ఎంటీ అమ్మా. హౌ ఆర్ యు? ఈ ప్రాజెక్ట్ లో నవీన్ పేరేందో చెప్పండి. ఈకేపీఏకేసీలో నవీన్. షూర్. లైక్ మా ప్రాజెక్ట్ లో నా పేరు గద్దలకొండ గణేష్ అని ప్రణీత్ అక్క. చెప్పకండి. ఏం మాట్లాడలేదు. ప్రణీ అక్క అంతే అండి, ఎప్పుడు సైలెంట్ గానే ఉంటది. ఇన్ కేస్ ఈ లైవ్ గానీ ప్రణీ అక్కదా అంటే అప్పుడు ప్రణీ అక్క బాగా మాట్లాడింటుంది. ప్రణి అక్క షూటింగ్ టైమ్ లోనే బాగా మాట్లాడుతుంది. కళ్ళతోనే అన్ని చెప్తుంది అంతే. మనమే అర్థం చేసుకోవాలి. ఓకే. నవీన్ మీ క్రష్ ఎవరు? నా పేరు కనుక్కున్న రాగు. గాయత్రి డిహెచ్ఎఫ్ ఆఫ్ నవి. సెండ్ రిక్వెస్ట్. గాయత్రి డిహెచ్ఎఫ్ ఆఫ్ నవీ స్మైల్. ఓకే, నేను మీకు రిక్వెస్ట్ పెట్టాను, మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. ఎస్, మై నేమ్ ఇస్ కృష్ణ. ఏ కృష్ణ. ప్రణీ రెడ్డి సన్. మహారాష్ట్ర నుంచి ఒక నిమిషం. మహారాష్ట్ర నుండి మాట్లాడుతున్నా. బిగ్ ఎలా? హాయ్ అమ్మా. హాయ్ అన్నయ్య. థ్యాంక్ యూ. నా ఎలా పేరు ఉన్నావు? నేను అమ్మో అయ్యో ఎక్స్పెక్ట్ చేయలేదు యాడ్ చేస్తారని. అయ్యో అలా ఏం లేదు. హేమంత్. హాయ్ హేమంత్. చెప్పండి గాయత్రి. చూసారా సాంగ్? చూసావా? చూసాను అన్నయ్య. ఎలా ఉంది? నచ్చిందా? సూపర్ ఉంది. నేను 5 times మినిమం చూసాను. అవునా? ఎక్స్పెక్ట్ చేసినట్టుందా లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ మించి ఉందా? ఎక్స్పెక్టేషన్ కన్నా హైగా ఉంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. దాంట్లో మీకు ఎవరు బాగా నచ్చారు? నాకు ఆల్మోస్ట్ అందరూ. నవీన్ గారు అయితే సూపర్ అసలు. నవీన్ అంటారు కదా, నాకు తెలుసులే. నవీన్ ఫ్యాన్స్ కాబట్టి నవీన్ అంటారు. మరి ఇది అన్యాయం ఇది. అందరూ బాగా చేశారు. బాబోయ్, అవునా? నేను నీకు నచ్చిన మాట్లాడలేదు. అందరూ బాగా చేశారు, కానీ నవీన్ ఇంకొంచెం బాగా చేశాడు. నవీన్ అంటే- నేనే తిట్టి కొట్టి చేయించాను. అబ్బో. ఆ మాత్రం నాకు ఆ వీడియో మాత్రం కూడా చేసా రావట్లేదు. ఉంటాను. నాకు వీడియో వీడియో రావట్లేదా? రావట్లేదు. తిరుగుతుంది. తిరుగుతుందా? మీకు నెట్వర్క్ ప్రాపర్ తిరుగుతుంది. ఆ, ఇప్పుడే జస్ట్ అయిపోయింది 100%. అయ్యో సో మీ వీడియో మాకు కొంచెం క్లియర్ గానే వస్తుంది. తర్వాత లాస్ట్ లో ఐజీటీవీలో పోస్ట్ చేసినప్పుడు అప్పుడు చూడండి. ఓకే. మా అమ్మకు ఒకసారి హాయ్ చెప్పారా నవి గారు? అమ్మ యా. హాయ్. హాయ్ ఆంటీ. హాయ్ చెప్పు ఒక్కసారి చెప్పు హాయ్. రిప్లై ఇవ్వడం లేదు. యా యాక్చువల్లీ వీళ్ళతో మాట్లాడుతున్నా కదండి. సో నెక్స్ట్ మిమ్మల్ని కూడా యాడ్ చేస్తాం. మీరేం వరీ కాకండి. హాయ్ ఆంటీ. హాయ్. ఎప్పుడు హాయ్. ఇంకే యా హ్యాపీయా? ఫుల్ హ్యాపీ. నవి గారితో మాట్లాడిచ్చారు కదా, ఎప్పటి నుంచో మాట్లాడాలని. అలా అయితే నాకు గిఫ్ట్ ఇవ్వాలి మీరు. మరి అయితే పంపించండి, నా అడ్రస్ చెప్తాను. అడ్రస్ చెప్పండి అన్నయ్య, పంపిస్తా. అదేంటి నా వల్లే కదా? అంత లేదు, మీరు అడిగిన క్వశ్చన్ యాడ్ చేస్తాం. నువ్వు చెడగొడుతున్నావు అసలు. మనం తర్వాత మాట్లాడుకుందాంలే.
ఇన్స్టాగ్రామ్ ఆ, పర్సనల్ చాట్ లో మాట్లాడుకుందాం. అబ్బా గిఫ్ట్ టెస్ట్ చేసి కొద్దిగా చూడండి, అమ్మ వెల్ కలిగిపోతుంది. నాకు వీడియోస్ రావట్లేదు మీవి, నేనే మాట్లాడుకుంటున్నా. మీకు చాలా దేవుడా, అయ్యో తిరుగుతూనే ఉంటుంది. ఇట్స్ ఓకే. ఆ లైవ్ పోస్ట్ నా- చేస్తా కదా, బానే కనిపిస్తుంది. ఖచ్చితంగా పోస్ట్ చేస్తారు కదా. ఖచ్చితంగా పోస్ట్ చేస్తా. ఖచ్చితంగా. ఆ, యా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి గాయస్ ఏంటంటే, ఓకే గాయస్, నేను ఇప్పుడు ఒక లైన్ Bye. పాడతాను. సరే బాయ్ నవి గారు. బాయ్ Thank- బ్రదర్. యా బాయ్ బాయ్. బాయ్. యా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే. యా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే, సో నేను ఒక లైన్ పాడతాను. ఆ లైన్ లో అండ్ వీళ్ళు యాక్టర్స్ ఏం చేస్తారో చెప్పండి, ఓకేనా? మీరు చాలా సార్లు చూసామంటున్నారు కదా, ఒక 2-3 టైమ్స్ 4-5 టైమ్స్ చూసామంటున్నారు కదా. సో ఓకే, నేను ఒక లైన్ పాడతాను. అది అక్కడ వీళ్ళు ఏం చేస్తుంటారో చెప్పండి. ఆ మ్మ్. అమ్మలో అనురాగమే చూపావే లోతులా, నాన్నలో ఆ ప్రేమనే పంచావే నీవే ఇలా. అండి నాకు వచ్చి ఈ క్వశ్చన్ ఆన్సర్. యా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. ఈ లైన్ లో, నేను ఇప్పుడు పాడిన లైన్ లో కరెక్టే, బట్ అమ్మలో అనురాగమై అన్నప్పుడు ఒక బిట్ వస్తది. డాన్సింగ్ కి ముందు ఈ లిరిక్ ఇది, అక్కడ ఒక బిట్ వస్తది. యా అన్నయ్య అక్క మీద పడుకుంటాడు. ఓకే, పాపక లవ్లీ డాటర్ ఐఎమ్ గోనా యాడ్ యూ. హీరో హీరోయిన్. యా సెకండ్ టైం చెప్పారు, ఆల్రెడీ మీకంటే ముందే చెప్పేశారు. ఎవరు చెప్పినారు? ఎవరది? పాపక లవ్లీ డాటరా? ఓకే, ఐ విల్ సెండ్ యూ రిక్వెస్ట్. పాపక లవ్లీ డాటర్ మీకు రిక్వెస్ట్ పెట్టాను. ఇఫ్ దేర్ యూ కెన్ యాడ్. ఆల్రెడీ ఉన్నారా? చెప్పేసిన తర్వాత మీరు అందరు చెప్తున్నారు. కొంతమంది నిజం చెప్పండి, నాలా ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు వెళ్ళి వెంటనే తను అబ్బా అలా ఏముండదు. అవును, తను లేదా? లేదు, డిక్లైన్ చేశారు మేబీ. సరే, సేమ్ ఈ టైప్ లోనే ఇంకో క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. ఏంటి, ఇంకో సాంగ్? యా ఈ లైన్ లో ఏం చేస్తుంటారో చెప్పండి. ఈ రాయికే ఓ రూపమే ఇచ్చావే నీవే ఇలా. నాకే గుర్తులేదండి. మన సాంగ్ లో ఇలాంటి బిట్స్ చాలా వచ్చే కొందరికి ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో. ఆ బిట్స్ అన్ని కొత్తగా యాడ్ చేసినవి కదా. రిక్వెస్ట్ నవి చెప్పండి. ఐ వాంట్ సీ యువర్ ఫేస్. సీయింగ్ ఇన్ మిర్రర్. ఇదిగో చూడు, స్టైల్ సాత్విక్ ని యాడ్ చేయవా? ఓకే, స్టైలిష్ సీయింగ్ ఇన్ మిర్రర్. ఆ టైంలో నువ్వు మిర్రర్ చూసుకుంటూ ఉంటది కదా హీరోయిన్. ఓకే, యాడ్ చేస్తా. స్టైలిష్ సాత్విక్ రిక్వెస్ట్ సెండ్ చేసా. హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. నో అండి, యాక్చువల్లీ ఆ టైంలో ఏడ్చదు, మిర్రర్ చూస్తూ ఉంటుంది. వెనకాల నేను కనిపిస్తా. యా ఆ లిరిక్ సూపర్ పర్ఫెక్ట్ గా సెట్ అయి ఉంటది యాక్చువల్లీ. అవును, స్టైలిష్ సాత్విక్ నేను రిక్వెస్ట్ పెట్టా, మీరు ఇంకా చూడలేదు అనుకుంటా. స్టైలిష్ సాత్విక్ గారు ఉన్నారా? సో మీరు ఉంటే లైవ్ లో యాడ్ చేయండి. ప్రణి ఏడుస్తుంది. నో అండి, ప్రణి ఆ టైంలో ఏడవదు. ప్రణి అంతకంటే ముందే ఏడ్ చేసి కళ్ళు మిర్రర్ లో తుడుచుకొని. చూస్తూ ఉంటారు. అవును, హీరోయిన్ మిర్రర్ లో చూస్తుంటది, వెనక నేనుంటా, మళ్ళీ ఇలా తిరిగి చూస్తే నేను ఉండను. యా చాలా చిన్న అర్థం అది. చిన్న అర్థం చాలా పెద్ద మ్యాటర్ ని రివీల్ చేస్తుంది. యా చాలా పెద్ద మ్యాటర్ ని రివీల్ చేస్తుంది.
హలో హలో ఏ హలో. ఉన్నారా? నాటి డెవిల్ హాయ్, గుడ్ లుకింగ్ నవి గారు థ్యాంక్ యూ. సాయి దుర్గా హాయ్. మిర్రర్ చూస్తాది, అవును అదే కరెక్ట్ ఆన్సర్. బట్ మీకంటే వేరే వాళ్ళు ముందు చెప్పేశారు చాలా మంది. మహారాష్ట్ర నుంచి మాట్లాడుతున్న బిగ్గెస్ట్ ఫ్యాన్ నిఖిత గాజులు అప్పుడే. హాయ్ హాయ్ హాయ్, థ్యాంక్ యూ. అనుష హాయ్, రచన హాయ్. సో గాయస్, ఇంకా ఎవరైనా మా సాంగ్ చూడకుండా ఉంటే నా బయోలో కూడా ఉంది. ఇంతకు ముందే నేను స్టోరీలో కూడా స్వైప్ అప్ మెన్షన్ చేసా. మా యాక్టర్స్ ప్రతి ఒక్కరు మెన్షన్ చేశారు. ఎయిదర్ ప్రణీ కావచ్చు, అభి కావచ్చు, ప్రతి ఒక్కరు స్టోరీలో ఉంది. అండ్ మా డైరెక్టర్ గారు వాళ్ళ బయోలో కూడా ఉంది. ఎక్కడైనా కానీ మీరు చూడొచ్చు. అండ్ యూట్యూబ్ లోనే చూడాలనుకుంటే ఎన్కేఆర్ సినిమాస్ ఛానల్లో రిలీజ్ అయింది మా సాంగ్. సో ఖచ్చితంగా అందరూ చూడండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే డెఫినెట్లీ మాకు అవసరం. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి మీరందరూ ఈ సాంగ్ ని రీల్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ద బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి నెక్స్ట్ ఈకేపీ ఏకేసి థర్డ్ ఎపిసోడ్ లో వాళ్ళకి ఒక మంచి రోల్ ఇచ్చే అవకాశం కల్పించడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మంచి రీల్స్ చేయండి. సాంగ్ ఆల్రెడీ ఉంది. నవీన్ నీ దాంట్లో ఉందా? లేదండి, దాంట్లో ఇంకా స్టోరీలో ఉంది. నేను అభినయ కలిసి డాన్స్ చేసిన సాంగ్ ఉంది. యా సో యా చెయ్యండి, మా డైరెక్టర్ గారు చెప్పినట్లే. అండ్ మేము కూడా అతి త్వరలోనే మేము కూడా మా సాంగ్ కి మేమే ఏంటది రీల్స్ చేస్తాం. సో ఐ థింక్ మీకు చాలా వరకు సాంగ్ నచ్చింది అనుకుంటా. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మీకు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. సో సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ చేస్తున్నాము. సో దానికోసం కూడా వెయిట్ చేస్తా ఉండండి ఈగల్లీ. ఓకే గాయస్, అందరూ సేఫ్ గా ఉండండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. త్వరలోనే, అతి త్వరలోనే మళ్ళీ మేము మీ వరకు వస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. దట్స్ కూల్ టాకింగ్ విత్ యూ గైస్. ఐ హోప్ మీకు అందరికి చాలా బాగా నచ్చింది అనుకుంటా. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు అండ్ ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తున్నందుకు కూడా చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ ఐ హోప్ ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో, ఆల్రెడీ చాలా మంది అడుగుతున్నారు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి అని. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. అందరూ బాగా చదువుకోండి. బాగా ఎగ్జామ్స్ రాయండి. అండ్ అలాగే మా సాంగ్ కూడా చాలా సపోర్ట్ చేస్తా ఉన్నారు, అలానే సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్ గైస్, బాయ్ బాయ్.